అసలే వర్షాభావ పరిస్థితులు ఉన్న నీటిని కూడా పొదుపుగా వాడుకోలేని పరిస్థితి. డ్రిప్ ఇరిగేషన్ తో పంట సాగు చేద్దామన్నా రైతులకు నిరాశ ఎదురవుతోంది. డ్రిప్ కోసం కాళ్లరిగేలా తిరిగినా లాభం లేకుండా పోతుంది. అధికారుల నిర్లక్ష్యం, నిధుల కొరత ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు శాపంగా మారింది. కరువు పరిస్థితుల్లో ఉద్యానవన పంటలపై దృష్టి పెడుతున్నారు అన్నదాతలు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించేందుకు డ్రిప్ ఇరిగేషన్ ను నమ్ముకుంటున్నారు. పెద్ద రైతుల నుంచి చిన్న సన్నకారు రైతుల వరకు అందరూ మైక్రో ఇరిగేషన్ పై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం కూడా రైతులకు సబ్సిడీపైనే డ్రిప్ ను అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో అందజేస్తోంది. చిన్న సన్నకారు బీసీ రైతులకు 90%, ఇతర రైతులకు 80% సబ్సిడీ కల్పించింది. గతేడాది నుంచి ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఆగిపోయింది. దరఖాస్తు చేసినా లాభం లేకుండా పోయింది. ఒక్కొక్క జిల్లా నుంచి 15 నుండి 20 వేల మంది రైతులు డ్రిప్ కోసం అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్ కోసం ఉద్యానవన శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఇస్తానే సబ్సిడీ ఏమీ లేదు, త్వరలో పెట్టుకున్నాం. ఇంకా మాకు పంటలు వెళ్తున్నాం, అట్నే అవుతుంది అంతే. ఇంకా అంతవరకు నుంచి ఏమి ఇస్తలేరు. 2 వారాలకు ఒకసారి తెంపుతున్నాం. తెగుళ్ళు ఎక్కువైనాయి, వేసినాం కానీ సబ్సిడీ ఇస్తాను పెట్టుకున్నాం అని ఏమి ఇస్తలేరు. 2,20,000 పెట్టినా, 2,20,000 పెట్టినా మొత్తం. మాకు ఏమైనా ఇంకా కావాలని ఏం లేదు మాకు ఇచ్చేది. ఎకరా వేసిన మందులు వేస్తున్నాము, వీటినే మందులు కొడుతున్నాం, వెళ్ళి అది తెంపుకుంటున్నాం. బాగా ఉన్నది, మంచిగా ఉన్నది. పిఏపెండ్ల మండలం వల్ల వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3,000 ఎకరాలు, 2,500 నుంచి 3,000 ఎకరాల వరకు సాగు ఉంది. బాగా దీని మీద బెనిఫిట్ ఉంటుంది. మార్కెట్ కరెక్ట్ లేక హైదరాబాద్ పోతే దళారుల చేతిలో మోసపోతున్నాం. ప్రతి సంవత్సరం ఇదే అవుతుంది. నేను పెట్టి కూడా 4 years అవుతుంది. ఇప్పటికీ దళారుల చేతిలో మోసమే పోతూనే ఉన్నాం. కానీ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అందులో మాకు మార్కెట్ చాలా దగ్గర ఉంటే మాకు అనుకూలంగా లేక మా మండలానికి వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. రైతులం బాగా ఇంకా అమ్ముకోగలుగుతాం. ఇప్పటి వరకు సబ్సిడీపై ఇచ్చిన డ్రిప్ కంపెనీలకు ప్రభుత్వం బాకీ పడింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ బాకీ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త డ్రిప్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులను పట్టించుకునేవారే లేరు. కనీసం అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేమంటున్నారు అధికారులు. రైతులకు పంటలు డ్రిప్ పెట్టుకున్నాడు కదా, ఆ డ్రిప్ పెట్టుకున్నాడు, రైతు పెట్టుకున్నాడు కాబట్టి రైతుకి ఇబ్బంది లేదు. కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసినట్టు తిరుగుతూ ఉంటాడు. జిల్లాలలో ప్రివెన్స్లలో బాగా మాకు డ్రిప్ కావాలని వస్తున్నాయి. బాగుంది. అంటే డ్రిప్ లేని పంట పండే అవకాశం లేదు ఇప్పుడు ఏ పంట కన్నా. కానీ దట్టు కొత్త టెక్నాలజీ ప్రకారంగా రైతులు కూడా చాలా అవేర్నెస్, రొటీన్గా వ్యవసాయం చేసే బదులు కొత్త పద్ధతులలో ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ పరంగా రైతులు డీప్ లవింగ్ చేసుకొని, రేజర్ బెడ్ వేసుకొని, రేజర్ బెడ్ మీద ఒక పద్ధతి ప్రకారం డ్రిప్ వేసుకొని దాని మీద రో ప్లాంటేషన్ చేసుకుంటే తప్ప ఇది కూడా నీకు పంట వచ్చే ఇది కాదు. ఇప్పుడు ఈ ఏడాది బడ్జెట్లో మైక్రో ఇరిగేషన్ కు 302 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. దీంతో పాటు నాబార్డు 1000 కోట్లు అలాట్ చేసింది. ఇంత బడ్జెట్ కేటాయించినా అది పేపర్లకే పరిమితమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు.